సో హాయ్ ఫ్రెండ్స్, మీట్ మీ నేను మీ వైష్ణవి పాటిల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను అండ్ మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం కొమరవెల్లి మల్లన్న టెంపుల్. సో ఫ్రెండ్స్, ఇట్ ఈస్ 85 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. అంటే ఇది 85 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి. అండ్ అట్ మోస్ట్ లైక్ మీ ఇంటి దగ్గర నుంచి ఒకసారి మ్యాప్లో చెక్ చేసుకోవచ్చు. మాకైతే ఒక 90 కిలోమీటర్స్ అరౌండ్ పడింది. అండ్ ఫ్రెండ్స్, ఈ కొమరవెల్లి మల్లన్న టెంపుల్ అనేది కరీంనగర్ కొమరవెల్లి విలేజ్లో అనేది సిచ్యువేటెడ్ అయి ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ మేము మధ్యాహ్నంలో అట్లా వెళ్తున్నాం. అంటే ఇంటి నుంచి లంచ్ చేసేసుకొని మేము అండ్ మా ఫ్యామిలీ అందరం బయలుదేరాం. సో నేను కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియో వితౌట్ స్కిప్ అండ్ వరకు చూడండి. లెట్స్ గో. 50 రూపాయలేనా అమ్మా? ಹಿಂಗೆ ನಾಡ್ಕೋತವೆ ಸೇಮ್ ಹಿಂಗೆ ಇರ್ತದೆ. 7 ರೂಪಾಯలు దుర్గమ్మ. ఫ్రెండ్స్, ఈ కొమరవెల్లి మల్లన్న దేవుడు అనేరు ఏంటంటే ఇట్లా 500 ఇయర్స్ ఓల్డ్. అంటే ఏంటి, ఒక 500 ఇయర్స్ ఓల్డ్ నుంచి ఈ టెంపుల్ ఉందని నమ్మకం. అండ్ వీళ్ళ సిస్టర్స్ కూడా ఉంటారు. నేను వాళ్ళందరినీ కూడా మీకు దర్శనం చేపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు టెన్షన్ పడకండి, జస్ట్ ఇంట్లో కూర్చొని మా ఫుల్ వీడియో వాచ్ చేయండి. జస్ట్ ఓన్లీ one video make your full details and give you a full details about the temple. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. అంటే ఏంటి, బయట మీరు చెప్పులు పెట్టేసి మీ ఫోన్స్ లాకర్లో పెట్టేసి లోపలికి వచ్చేసామంటాం మేము. అండ్ లోపలికి వస్తే ఇట్లా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు కూడా అందరూ చాలా నమ్మకంతో పూజలు చేస్తారు. అంటే పూల దండలు తెచ్చి చెట్టు పైన వేస్తారు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ పండితులు వీళ్ళందరూ వాళ్ళ పూజల్ని పూల దండాలు వేపించి పూజలు చేపిస్తారు. అండ్ మేము లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ మల్లన్న టెంపుల్ దగ్గర వీడియోస్ అనేది చేయనివ్వలేదు. బట్ నేను మీకు బయట సేమ్ ఐడల్స్ చూపించాను కదా, సేమ్ అట్లానే ఉంటారు. సో ఇది లోపల్, అంటే ఇది ఇన్నర్, ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. అంటే మల్లన్న టెంపుల్కి మనం దర్శనం చేసి రైట్ సైడ్కి వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళు ఒక ప్రసాదం ఇచ్చిన తర్వాత మేము ప్రసాదం తిని అండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాము, టెంపుల్స్ యానిమల్స్ మావి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకో టెంపుల్ కూడా ఉంది లోపల, లైక్ లెఫ్ట్ సైడ్లోనే. ఇదంతా కొండల పైననే కట్టారనమాట, మొత్తం కొండల పైననే. చాలా గ్రేట్ కదండి. అంటే కొండ మీద దేవుడు 500 ఇయర్స్ ఓల్డ్ అంటే లైక్ నిజంగా ఉన్నారు, అందుకని అందరూ నమ్ముతారు. అండ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఇక్కడ మీరు స్టెప్స్ ఎక్కి సిస్టర్స్ దగ్గర నుంచి కూడా దారి ఉంటుంది, లేదా ఫ్రెండ్స్ సైడ్ నుంచి కూడా మీరు రావచ్చు. 2 ways ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏమంటే ఈ దేవుడు లైక్ మేము చెప్పాం కదా, అంటే మధ్యాహ్నం టైంకి ఇట్లా వచ్చామని. సో గుడి టైం చూసుకుంటే మార్నింగ్ 4:30 to 12 దాకా. బట్ దర్శనం టైమింగ్ 6 to 12 అండ్ ఈవినింగ్ 3 to 7 దాకా అట్లా ఉంటుంది. మేము మధ్యాహ్నంకి వచ్చాం కాబట్టి మేము టైం టు టైం దర్శనం చేసుకున్నాము. అండ్ మమ్మీ కూడా కావాల్సింది మేము కొనుక్కుంటున్నాము అన్నమాట. సో నా కోసం ఇంకొన్ని ఇవి దారాలు తీసుకున్నాము. అండ్ నాకు ఎందుకో ఇవి కట్టుకుంటే ఏదో ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది. సో మమ్మీకి అడిగి నేను తీసుకున్నాను అన్నమాట. అండ్ ఇట్లా అంతా పర్చేస్ చేసిన తర్వాత మేము వాళ్ళ సిస్టర్స్, అంటే చెప్పాం కదా, పోచమ్మ, ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ, వీళ్ళందరూ సిస్టర్స్ ఒక హైట్లో ఉంటారు. చాలా స్టెప్స్ ఎక్కాలి మీరు, నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ సీ ద వీడియో.
ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారేమో నా సరౌండింగ్లో ఇక్కడ ఎక్కువ మంది కనిపించట్లేదండి. బట్ మీకు తెలుసా ఫ్రెండ్స్, లైక్ సంక్రాంతి అంటే శివరాత్రి నుంచి ఉగాది వరకు ఇక్కడ ఏమంటారు జాతరలు నడుస్తాయి అన్నమాట. సో అప్పుడు చాలా మంది వస్తారు. కొందరు లాడ్జ్ తీసుకొని ఉంటారు, రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అన్నీ. అండ్ ఆల్సో అన్ని వాష్రూమ్స్, వాటర్ అంతా అవైలబుల్ ఉంటుంది. అక్కడ చాలా మంది వస్తారనమాట. ఇప్పుడైతే నార్మల్ టైం వెళ్ళాం కాబట్టి మీకు ఇట్లా ఫ్రీగా అనిపిస్తుంది. బట్ జాతర టైంలో చాలా రష్ ఉంటుంది. అండ్ బయట వచ్చినప్పుడల్లా ఇట్లా షాప్స్లో మీకు దేవుడు ఐటమ్స్ లైక్ అన్ని ఐడల్స్ ఏమేమి కావాలన్నీ కనిపిస్తాయి. అండ్ ఇంకా చూస్తే ఎవరు సేమ్ ఇట్లానే ఉంటారనమాట. కొమరవెల్లి మల్లన్న దేవుడు. అండ్ ఇంకా మేము ఎన్ని కావాలో అన్ని పర్చేస్ చేసుకొని వాళ్ళ సిస్టర్స్ అన్నాం కదా ఫ్రెండ్స్. సో సిస్టర్స్ దగ్గరికి మేము మెట్లెక్కి పైకి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి చేసి అన్ని టెంపుల్స్ని మేము మొక్కినాము. నేను మా డాడీ అయితే మొత్తం ఒక పీక్ లెవెల్ అంటే మొత్తం హైట్కి వెళ్ళొచ్చాము. సగం వరకు మా మమ్మీ మా అన్నయ్య వచ్చారు. బట్ నేను ఇంకా పైకి వెళ్ళాలని వెళ్ళి అక్కడి నుంచి ఈ వీడియో మొత్తం చూపించాలని మీకోసం మొత్తం పైకి వెళ్ళి ఈ వీడియోని రికార్డ్ చేశాను. సో జస్ట్ మీరు చూడండి. నగరి నల్ల పుచ్చు ಇನ್ನೊಂದು ಗುಡಿ ಅದ ನಮ್ಯಾಗ ಅಮ್ಮ ಆಗಲ್ದಿ ನೀ ಕೂಡ್ರಿ ಸಾಕು ಮಮ್ಮಿ ಇಲ್ಲಿ ತಕ ಬಂದಿದ್ದೆ ತೋಲ ಆಯ್ತು. ಅದು ಯಾಕೋ ನಮ್ಮ ಪಿಚಕ್ ಮಾತು మస్తు సో నేను చెప్పినాను కదా, అంటే కింద నుంచి మేము ఎట్లా ఎక్కుంటా రావాలని. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఈ హైట్కి రావాలంటే మీకు 2 ways ఉన్నాయి. ఒకటేమో కార్ తీసుకొని రావచ్చు, ఇంకొకటేమో మీరు నడిచి రావచ్చు. ఫస్ట్ మనం దేవుడిని మొక్కుదాం ఫ్రెండ్స్. సో ఇట్లా అంటే ఫోన్స్ అలా లేవు కాబట్టి నేను దూరం నుంచి మీకు దర్శనం చేపించాను. అండ్ ఫ్రెండ్స్ అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకా దేవుడు ఇంకా హైట్లో ఉన్నారు. లైక్ నేను చూపిస్తున్నాను చూడండి. అక్కడ దాకా వెళ్దాం అనుకున్నాను. బట్ ఇంకా అక్కడే చూడండి అందరూ వెళ్తున్నారు కదా. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, కొన్ని కాదు ఇంకా ఉన్నాయి. సో ఇంకా కాలేదు మాకోటి. వి వర్ సో మచ్ టైర్డ్. అండ్ కావాల్సింది అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అగరబత్తీలు, దేవుడికి సమర్పించేవి, పూలు, ఏం కావాలన్నా అన్ని సామాన్లు దొరుకుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను అన్నాను కదా, ఈ టెంపుల్కి రావాలి అంటే మీకు 2 sides అంటే పాసిబుల్ ఉంటుంది. ఒకటి మీరు డైరెక్ట్ కార్ తీసుకొని రావచ్చు, అండ్ ఆల్సో 1 side నడుచుకుంటూ రావాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ కనిపిస్తుంది, చాలా హైట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కార్స్ వస్తాయి, మీరు వస్తే బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు. అండ్ ఫ్రెండ్స్ మేమైతే నడుచుకుంటూ వచ్చాము. మళ్ళీ ఇంకో ఇవన్నీ దిగాలి, ఇంత స్టెప్స్ అన్నమాట. సో ఫైనల్లీ ఇంకా ఇట్లా మా దర్శనం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించింది నా ఫుల్ వీలాగ్? మీకు ఒకవేళ అంతా నచ్చినట్లయితే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో కోసం జస్ట్ వెయిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా పంపి వాళ్ళకి కూడా ఈ టెంపుల్ గురించి చెప్పండి.